అందరికీ శుభోదయం. మే 2, 2024 మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం. ఇప్పటి వరకు నేను పలు మండీల మేస్త్రీలతో మరియు జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీచి వస్తే క్రోడీకరిస్తే మదనపల్లి మార్కెట్లో తొలిసారిగా వేలంపాట ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మండీకి వాళ్ళ దిగుమతి బాగా వచ్చింది. దాదాపు 790 కేట్లు వచ్చినట్లు సమాచారం. ఇక జీపీఆర్, ఎండిఎన్, ఎన్ఎస్ఆర్, జేబీటీ, మాలిక్, ఆర్వీఆర్, జేఎన్టీ, ఎస్ఎల్వి, ఎస్ఎల్ఎన్, కేఎల్ ఇటువైపు తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది, మరికొన్ని ఇంచుమించుగా వచ్చింది. ఇక అటువైపు తీసుకుంటే ఇటువైపు పోలిస్తే అటువైపు తక్కువగా వచ్చిందని చెప్పాలి. సిఎంఏ కేజీ ఈ రెండు మండీలు దిగుమతి భారీగా వచ్చింది. ఇక తర్వాత టీఎల్డి, మౌనరెడ్డి అంగళ్ళ మండి ఇక్కడ పెద్దగా రావడం లేదు. టీవీఎస్, ఐవి, సిఎల్టీ, ఏబి ఈ మండీ తీసుకుంటే కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలు నిన్నట్లాగానే వచ్చింది. కొన్ని మండీలకు నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఇక డౌన్లో పాతాళంలో పెడితే అక్కడ నిన్నటితో పోలిస్తే ఇవాళ దిగుమతి కాస్త స్వల్పంగా తగ్గింది. ఎస్బిటి కానివ్వండి, ఏఎన్ఆర్, ఎల్ఎస్కే, సిద్ధమ్మ, శంకర మొత్తం మీద చూస్తే ఇవాళ మదనపల్లి మార్కెట్లో భాగ్యలక్ష్మి మండీ అయిపోతే దిగుమతి బాగా వచ్చింది. టీవీఎస్ మండీ అయిపోతే దిగుమతి కొన్ని మండీలు పెరిగింది, మరి కొన్ని మండీలకు ఇంచుమించు వచ్చింది, కొన్ని మండీ తగ్గి మొత్తం మీద చూస్తే ఇంచుమించు నిన్నట్లాగానే ఉంది. ఇక ధరల విషయం నిన్న మీకు అందరికీ తెలిసిందే. 250 రూపాయల దగ్గర నుంచి 450 వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా ఇంచుమించు నిన్నట్లాగానే మీరు చూడాలి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కు సంబంధించిన దిగుమతి యొక్క సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.